వీక్షకులకు స్వాగతం, నమస్కారం. అబద్ధాల పుట్ట సాక్షి ఎలాంటి వ్యాసాలు రాస్తుందో తెలుగు ప్రజలందరికీ తెలిసిందే. నిన్న మొన్న సాక్షి 18 వసంతాలు నిండిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి తన ఫోటో వేసుకుని సాక్షి పేపర్లో సాక్షి యాడ్ ఇచ్చుకున్నాడు. మరో యాడ్లో 18 వసంతాల తెలుగు ఆడపడుచు సాక్షికి శుభాకాంక్షలు అంటూ కొంతమంది జగన్మోహన్ రెడ్డి భక్తులు ఒక యాడ్ ఇచ్చారు. తల్లి చెల్లెళ్ళని రోడ్డు మీద గెంటిన జగన్మోహన్ రెడ్డి సాక్షి తెలుగు ఇంటి ఆడపడుచు ఎలా అవుతుందో సమాధానం చెప్పాలి. తెలుగింటి ఆడపడుచుల కళలో రక్తం చూసిన జగన్మోహన్ రెడ్డి ఆడపడుచులకి వారసుడు ఎలా అవుతాడో చెప్పాలి. అయినా సాక్షి దినపత్రిక యజమాని భారతిరెడ్డి గారు, మరో యజమాని షర్మిలారెడ్డి గారు, వాళ్ళిద్దరు భాగస్వామ్యంతో పుట్టింది సాక్షి. వాళ్ళ ఫోటో లేకుండా కనీసం తన తండ్రి పేరు చెప్పి ఓట్లడుకునే జగన్మోహన్ రెడ్డి తండ్రి ఫోటోతో యాడ్ ఇవ్వకుండా తన ముఖార విందాన్ని సాక్షిలో వేయించుకుని ప్రకటన ఇవ్వడాన్ని ఎలా చూడాలో విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మనం విశేషాలు వేసుకుందాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. అక్రమ సంపాదన పునాదుల మీద పుట్టిన సాక్షి 18 వసంతాలు నిండిన సందర్భంగా వాళ్ళు రాస్తున్న కొటేషన్లు, వాళ్ళు చేస్తున్న వ్యవహార శైలి, వాళ్ళు వండి వారుస్తున్న అబద్ధాల సంపుటలు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? సాక్షి అనగానే ప్రతి ఒక్కరు గుర్తొచ్చేది అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి అనే శకుని చేతిలో పాచిక లాంటిది ఈ సాక్షి. ఈ రోజున మీరు అంటున్నారు ఏదో వైఎస్ షర్మిలానో లేకపోతే వైఎస్ భారతో దాంట్లో భాగస్వాములుగా ఉన్నారు అని. కానీ ఎవరి మాటలు దాంట్లో ప్రచురిస్తున్నారు, ఎవరి మాటల్ని వాళ్ళ మాటల రూపంలో వినిపిస్తున్నారు. ఆ ఛానల్లో కానివ్వండి, ఆ పత్రికలో కానివ్వండి. అంటే మనుషులు వేరే గాని మాటలు మాత్రం జగన్మోహన్ రెడ్డివే. ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పాలనుకుంటాడో, అతను ఏదైతే స్క్రిప్ట్ రాసి వస్తుందో, అతను ఆలోచనల్ని సజ్జల రామకృష్ణారెడ్డి అమలు చేస్తున్నాడో, లేకపోతే భార్గవ రెడ్డి ఏ విధంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాడో మనం చూస్తాం. అలాంటి సాక్షి గురించి ఈ రోజున మనం చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి సుందర ముఖార విందాన్ని వేశారు. మరి ఆయన ముఖం ఏ విధంగా ఉండిద్దంటే ఒక్కొక్కలా పేర్లు పెడుతున్నారు. క్యాస్ట్రాయిల్ దాగిన ఫేస్ అని, లేకపోతే మొహానికి ఏదో ఈ బొగ్గు మొహం ఎక్కడ దొరికాడు అని, లేకపోతే అదేదో ఏమంటారండి తుమ్మ చెక్క మొహం అని రకరకాల పేర్లు పెట్టారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఏ విధంగా చెప్పుకోవాలి? మరి ఈ సుందర ముఖార విందాన్ని చూడగానే ప్రతి ఒక్కరికి కూడా చిరాకు, అసహ్యం, చిచ్చి ఏంటి పత్రిక ఇన్ని రోజుల నుంచి ఈ పత్రికన మనం చూసామని చెప్పేసి ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు పతనం అనేది క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఈ పత్రిక ఏం చేసింది, మరి ఆ ఛానల్ ఏం చేసిందంటే మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడటం కానివ్వండి. ఎందుకు పోసాని కృష్ణమురళి నీచంగా మంచి చెడు అనేది మర్చిపోయి, నీ ఒంట్లో చీము రక్తం ఉండేదనేది కూడా మర్చిపోయి ఎందుకు ఇంత భయంకరమైన మాటలు మాట్లాడేవంటే ఏం చెప్పాడండి, సాక్షి నుంచి నాకు స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్టే నేను చూసి మాట్లాడేవాడిని, నా వ్యక్తిగతంగా నేనేది కూడా మాట్లాడలేదు, ఆ స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడానని. తర్వాత ఏం చెప్పాడు, ఆ చదివిన దాన్ని ఈ సజ్జల రామకృష్ణారెడ్డికో భార్గవ రెడ్డికో పంపిస్తే వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేస్తారని. ఇది సాక్షి పుట్టుక. ఇది వాళ్ళు దేనికోసం పనిచేశారు, దేనికోసం ఆ పత్రిక 18 సంవత్సరాల వసంత వేడుకలు ఎందుకు చేసుకుంటున్నారు అంటే, ఇదిగో మేము అబద్ధాలు చెబుతాం. వైఎస్ భారతిరెడ్డి గారు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పారు, 1కి 10 సార్లు ఎలా రాయాలో ఆలోచించి మా పత్రికలో ప్రచురిస్తామని. ఎలా అబద్ధాలు ప్రచారం చేయాలో ఆలోచించి మరి ఖచ్చితంగా ఈ నిజాన్ని అబద్ధంగా ఎలా మార్చాలి అనేది 1కి 10 సార్లు ఆలోచిస్తారనమాట. ఇది వీళ్ళ బ్రతుకు. ఇది మీ ఛానల్లో కూర్చోబెట్టి వేసేల రాజధాని అని నీచంగా మాట్లాడించి మీ సోషల్ మీడియా ద్వారా, మీ ఛానళ్ళ ద్వారా, మీ పేపర్ ద్వారా ఎంతమంది జీవితాలను నాశనం చేశారు. మీరు ఆ మాట ఒకటి గుర్తొచ్చింది. 2వ పేజీలో ఒక యాడ్ ఉంది, 18 వసంతాల తెలుగింటి ఆడపడుచు సాక్షికి శుభాకాంక్షలు అంటే ఒక ఆయన యాడ్ ఇచ్చాడు. 18 వసంతాల తెలుగింటి ఆడపడుచు సాక్షి ఆ యాడ్ ఎడ చూస్తారు? నీ ఇంటి ఆడపడుచుకే దిక్కులేదు, నీ ఇంటి తల్లికే నీకు దిక్కులేదు, నీ ఇంటి ఆడపడుచులు ఇద్దరిని కూడా నువ్వు బయటికి గెంటేశావు. నీ ఇంటి ఆడపడుచులకి నువ్వు ఏ రోజైనా సరే ఏమంటారు, ఆడపిల్లకి పసుపు కుంకుమ కింద ఆస్తి ఇస్తారు, అది కూడా ఇవ్వకుండా నువ్వు ఈ రోజున బయటికి గెంటేశావు. నీకెట్లా ఆడపడుచు అయింది? నువ్వు ఏ విధంగా ఆడపడుచులకి అండగా నిలబడతానని చెప్తావు? ఏ విధంగా నీ సాక్షి మహిళల పట్ల మహిళా పక్షపాతం అని చెప్తావు? ఇవన్నీ చెప్పుకోవడానికి బాగున్నాయి. జగన్మోహన్ రెడ్డి దగ్గర మనం చూసింది ఒకటేనండి, ఆయన చెప్పే మాటలకి చేసే పనులకి సంబంధం ఉండదు. ఎక్కడ ఏ కోశాన కూడా మాట తప్పం మడని తిప్పం అంటే మేము చేసే పనులు అదేదే అర్థం. దానికి వీళ్ళ ద్వంద్వ వైఖరి, వీళ్ళ ఆలోచన విధానం. ఈ రోజున వాళ్ళు రాసుకున్న దానికి ఏంటంటే, మేము ఆడపడుచులకి ఏ విధంగా సత్కారం చేస్తాం, ఏ విధంగా వాళ్ళ పట్ల
మరి వాళ్ళ యొక్క ఇది వహిస్తామంటే ఇదిగో వాళ్ళ చెల్లెల్ని ఇద్దరిని ఏం చేశాడో మనం చూసాం. అది వాళ్ళ గౌరవం, వాళ్ళ మర్యాద మహిళల పట్ల. నవశకానికి నాంది పలికిన సాక్షి అంటూ రాశారు ఒక లైను. నవశకానికి నాంది అంటే ఏ శకానికి నాంది పలికారు, వాళ్ళ సాక్షిలో ఎలాంటి వార్త? నవశకానికి నాంది అంటే అండి ఇదే, అబద్ధాలు ఎలా చెప్పాలి, ఇతరుల మీద నిందలు ఏ విధంగా వెయ్యాలి, ఒక నిజాన్ని 10 మందికి అబద్ధంగా మార్చి ఏ విధంగా ప్రచారం చెయ్యాలన్న దాంట్లో మాత్రం నవశకమే. దోపిడీదారులుగా దారి దోపిడీ దంగుల కంటే దారుణంగా ప్రవర్తించిన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆ పత్రిక ద్వారా, ఆ ఛానల్ ద్వారా ఎన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రం మీద పడి ఏడ్చారో, ఎన్ని రకాలుగా నిజాల్ని బయటికి రానివ్వకుండా నిజం నోరు మూసి అబద్ధాన్ని బయటికి అరిచారో అందరికీ తెలుసు. దానికి ఈ రెండింటిని కూడా ఆయుధాలుగా ఉపయోగించుకున్నారు, సాక్షి ఛానల్ ని, పేపర్ ని. ఇది మాత్రం వాస్తవం. నిజం నోరు ముయ్యటానికి సాక్షి అనే ఒక అబద్ధ పత్రిక నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. ఇది వాస్తవం. నిజం నోరుని ముయ్యటంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సాక్షి పత్రికని, ఈ సాక్షి ఛానల్ని ఆయుధాలుగా ఏ విధంగా ఉపయోగించుకున్నాడు అనేది అందరికీ తెలుసు. మరి చూసాం వాలంటీర్లకు ఏ విధంగా టార్గెట్లు పెట్టారు. అన్ని కార్యాలయాల్లో, అన్ని సచివాలయాల్లో కూడా ఈ పత్రికను వేయాలని చెప్పేసి ప్రతి గ్రామంలో కూడా ఇన్ని వేల పత్రికలు అమ్ముడుపోయే విధంగా వాళ్ళకి టార్గెట్లు ఇచ్చి వాళ్ళ జీతాలు కట్ చేసి జగన్మోహన్ రెడ్డి బతికాడు. చివరికి ఇది వీళ్ళ బ్రతుకు. ఈ పత్రిక ఏ విధంగా పుట్టిందంటే అబద్ధం కోసమే పుట్టింది. అబద్ధాన్ని ప్రచారం చేయటమే వీళ్ళ పని. మనం చెప్పుకున్నాం, గోబెల్స్ అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది అబద్ధ ప్రచారం. అసలు ఎవడి గోబెల్స్ అంటే జోసెఫ్ గోబెల్స్. ఇప్పుడు జోసెఫ్ గోబెల్స్ పోయి సాక్షి వస్తుంది ఆ స్థానంలో. అదే ఇప్పుడు జోసెఫ్ గోబెల్స్ ఒక ప్రచార మంత్రి. ఆ ప్రచార మంత్రి ఏం చేశాడు? హిట్లర్ దగ్గర అబద్ధ ప్రచారాలను ప్రజలకు విపరీతంగా ప్రచారం చేసేవాడు. ఆ లేని లోటుని ఈ రోజున చూపిస్తున్నారు. అసలు గోబెల్ అంటే ఎవరనేది ఇప్పుడు పిల్లలకు తెలియదు కదండి. దానికి ఇదిగో గోబెల్ అనగా అలియాస్ సాక్షి పత్రిక, గోబెల్ అలియాస్ సాక్షి పేపర్, గోబెల్ అలియాస్ జగన్మోహన్ రెడ్డి, గోబెల్ అలియాస్ వైఎస్ఆర్సీపీ పార్టీ. క్లియర్ గా అందరూ చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని మాత్రం. చివరికి ఏం చేశాడు గోబెల్స్ అంటే, హిట్లర్ సూసైడ్ చేసుకొని చనిపోగానే ఇతను కుటుంబాన్ని చంపి సూసైడ్ చేసుకున్నాడు జోసెఫ్ గోబెల్. ఇంత దారుణమైన మనుషులు వీళ్ళు. అంటే అబద్ధాలని పదే పదే ప్రజలకి ప్రచారం చేయటంలో ప్రధాన పాత్ర పోషించాడు. ప్రజల్ని తప్పుద్రోవ పట్టించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇప్పుడు ఆ మనిషి లేడు కాబట్టి ఆయన పాత్రను వీళ్ళు పోషిస్తున్నారు ఇక్కడ. మరి ఇంత దుర్మార్గమైన చరిత్ర ఉన్న వీళ్ళ గురించి ఏం చెప్పుకోవాలి? ఇంకా ఆ పత్రికకి మళ్ళీ 18 వసంతాలు అంటే 18 సంవత్సరాలుగా ప్రజలను ఎంత మోసం చేశారు, ఎన్ని అబద్ధాలు రాశారు, ఎన్ని కథనాలను వండి వార్చారు. ఇంకా మళ్ళీ ఇట్లాంటి పత్రికని మరి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఎందుకు ప్రోత్సహించాలి, ఎందుకు దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవట్లేదు, 100 కోట్ల రూపాయల జరిమానాలు వేయించుకుంటూ ఎప్పటికప్పుడే కోర్టుల చుట్టూ తిరుగుతూ ప్రతి ఒక్కరి మీద అబద్ధమే కదండి. ప్రతి దానికి కోర్టులు ఎన్ని కేసులు ఉన్నాయో చూడండి సాక్షి పత్రిక మీద. అసలు ఆ భూమే ఆ పత్రిక నడిపించే ఈ వక్ఫ్ బిల్లుకు సంబంధించిన ముస్లింస్ సంబంధించిందని చెప్తున్నారు. మరి ఎవరి దగ్గర నుంచి లాక్కున్నాడు ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి? ఓ పత్రికను పెడితే ఏ విధంగా మరి ప్రజల నుంచి దాన్ని లాక్కొని వాళ్ళకి చేరనివ్వకుండా చేయటానికి ఈ పత్రికను ఏ విధంగా నడిపిస్తున్నాడో చూసిన తర్వాత ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ముఖార విందాన్ని చూస్తూ ఉంటే ప్రజలకు ఏం గుర్తొస్తుందంటే ఇదిగో జోసెఫ్ గోబెల్ గుర్తొస్తున్నాడు. నిమ్మగడ్డ ప్రసాద్ అనే వ్యక్తిని ప్రముఖ పారిశ్రామికవేత్త ఒక ఆయనప్పుడు ఆయన ముంచి ఆయన డబ్బులతో పెట్టిన పత్రిక సాక్షి. ఆయన ప్రస్తావన ఉండదు, ఆయన పేరు ఎక్కడ ఉండదు. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరిదండి? పత్రిక దాకా వెళ్ళాం, శివకుమార్ గారు. మరి అంతే, శివకుమార్ గారిది కొడుకు లాక్కున్నాడు. ఆ రోజు నిమ్మగడ్డ ప్రసాద్ది ఆయన లాక్కున్నాడు. సరిపోలా? ఎవరిదైతేనేమి ఇద్దరు కూడా ఎవరి దగ్గర నుంచి అయినా కొట్టేయటంలో లాగేయటం మజా వేరు అని చెప్పి మనం సినిమా డైలాగులు అంటాం కొనండి. అట్లాగా సినిమా డైలాగ్ లాగా వీళ్ళకి కష్టపడి సంపాదించడం చేత కాదు. దేనైనా వాళ్ళు స్వతహాగా ఒక ఆలోచన కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, వాళ్ళకి బ్లడ్ లో లేదు. కొట్టేయటం, ఈ విధంగా లాగేసుకోవటం, దోచుకోవటం, దాచుకోవటం మాత్రమే వాళ్ళ బ్లడ్ లో ఉంది. వాళ్ళు అదే చేస్తారు. అబద్ధాల పునాదుల మీద పుట్టిన వక్రాక్షి 18 వసంతాలు కాదు కదా, 80 వసంతాలు పూర్తి చేసుకున్న తన నడవడికని మార్చుకోకపోతే, జర్నలిజం విలువలను కాపాడకపోతే ఆ పత్రికను ప్రజలు చూసే పరిస్థితి లేదని, ఆ పత్రికలో పనిచేస్తున్న వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.